ఓకే, బ్రేక్ అవగానే బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటామా? చేసుకోం కదా. అక్కడ మన సెటప్ అనేది రావాలండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ప్రైస్ ఫాల్ అవుతుంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు ఉన్నారు, ఇక్కడ విక్కుల్లో బయర్స్ అనేవాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా వాళ్ళు భావిస్తున్నారండి. ఓకేనా? అంటే మార్కెట్ ఒకవేళ ట్రెండింగ్ లో ఉందనుకోండి, బై ఎంట్రీ కానీ సెల్ ఎంట్రీ కానీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇలా రేంజ్ లో ఉందనుకోండి, ఎక్కడ పడితే అక్కడ బై చేసాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతూ ఉంటుంది కదా ఇలాంటి మార్కెట్ లో. అందుకే హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఈరోజు మార్కెట్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. ఆ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం అండి, మార్కెట్లో మేము సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం, ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది అని అనాలిసిస్ చేసుకున్నాం అండి ఈ వీడియోలో. దాంతో పాటే మనం ఏం చెప్పుకున్నాం, అప్ సైడ్ అనేది ఒక లెవెల్ అనేది చెప్పుకున్నాం, రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ మార్కెట్ ఎప్పుడైతే బ్రేక్ చేసిద్దో అక్కడి నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నాం అండి. ఓకే, మార్కెట్లో ఈరోజు ఏం జరిగింది, గ్యాప్ అప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కొంచెం అప్ సైడ్ మూమెంట్ ఇచ్చి మనం ఏదైతే లెవెల్ అనుకున్నాం ఆ లెవెల్ని బ్రేక్ చేసి అక్కడ రేంజ్ లో ఉండిపోయిందండి. ఓకేనా? అక్కడ జరిగిన సైకాలజీ ఏంది, మనం సెల్లింగ్ సైడ్ ఉన్నాం కదా, మనకేమైనా ఎంట్రీలు వచ్చినాయా రాలేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకొని ఈరోజు మార్కెట్లో జరిగిన సైకాలజీని కూడా అర్థం చేసుకుందాం అండి. దాంతోపాటే రేవట్ అనాలిసిస్ కూడా మూవ్ అవుదాం మనం. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. నిన్న ఏం అనాలిసిస్ చేసుకున్నాం మనం, ఇక్కడ ఉంది కదా రెసిస్టెన్స్ జోను, ఈ రెసిస్టెన్స్ జోను ఇక్కడ ఇంకో రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయండి. ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రైస్ మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం అండి, మన సెటప్ అనేది వచ్చినప్పుడు. దాంతోపాటు ఏం చెప్పుకున్నాం, నెక్స్ట్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ని మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ చేస్తే ఒక మంచి గ్రీన్ క్యాండిల్తో అక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది అని అనాలిసిస్ చేసుకున్నాం అండి. ఓకే, ఈ రోజు మార్కెట్లో ఏం జరిగిందండి, మార్కెట్ అయితే గ్యాప్ ఓపెన్ అయిందండి. గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్ అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది. ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఓకే, బ్రేక్ అవగానే బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటామా? చేసుకోం కదా. అక్కడ మన సెటప్ అనేది రావాలండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఓవరాల్ గా గమనిస్తే ప్రైస్ ఎలా మూవ్ అవుతుందండి, నిన్న మొన్న అప్ సైడ్ మూవ్మెంట్ అనేది ఇస్తూ ఉంది కదా, అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చి ఇలా బ్రేక్ చేసింది అనుకోండి ఒక రెసిస్టెన్స్ ని డైరెక్ట్ గా, అక్కడ నుంచి మళ్ళీ ప్రైస్ అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది తక్కువ ఉంటుందండి. అందుకే బ్రేక్ అవగానే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోం మనం. అక్కడ ప్రాబిలిటీ ఎలా పెంచుదాం, అక్కడ బై సైడ్ ఎంట్రీ బ్రేక్ అయ్యి లోలోకి వస్తుంది కదా, రీటెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? రీటెస్ట్ లో బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం, ఇది గమనించండి. అక్కడ రీటెస్ట్ లో కూడా మన సెటప్ వచ్చినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇక్కడ గమనించండి ప్రైస్ లో ఏం జరిగిందో, ప్రైస్ అనేది ఫాల్ అయిందా, ఇక్కడ టెస్ట్ చేసిందండి. ఓకేనా? ఇక్కడ 2 times టెస్ట్ చేసింది. ఇక్కడ మన ఎంట్రీ సెటప్ వచ్చిందా బయింగ్ సైడ్ అంటే రాలేదండి. నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఏం జరుగుతుందో, ప్రైస్ స్లోగా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ ఏదైతే హై చేసుకుందో ఆ హై దగ్గర ప్రైస్ ట్రేడ్ అవుతూ ఉందండి. ఇక్కడ గమనిస్తే ప్రైస్ ఎలాగ ఉంది చెప్పండి, ఒక కన్సల్టేషన్ లో ఉంది కదా, ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకునే వాళ్ళం. ఎందుకు, మనం బై సైడ్ ఉన్నాం కాబట్టి ఈ లెవెల్ పైన. కానీ ప్రైస్ బ్రేక్ అయిందా, అప్ సైడ్ బ్రేక్ అవ్వలేదు కదా, అందుకే ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోం. ఇక్కడ గమనించండి, మీకు ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందండి. ఈ ట్రయాంగులర్ ప్యాటర్న్ ఎట్ సైడ్ బ్రేక్ అయింది, మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అయింది ఈ క్యాండిల్లో. ఇక్కడ మరి సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి కదా మన సెటప్ ప్రకారం. మనం డైలీ డిస్కస్ చేసుకుంటాం కదా వీడియోస్లో, ఎప్పుడైతే ప్యాటర్న్స్ అనేవి డౌన్ సైడ్ బ్రేక్ అవుతాయో అక్కడ సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోండి సెల్లింగ్ సైడ్. ఎందుకు ప్లాన్ చేసుకోం, మన అనాలిసిస్ ఎట్ సైడ్ ఉంది మార్కెట్లో ఓవరాల్గా, ఈ లెవెల్ అప్ సైడ్ ఉన్నంత వరకు బయింగ్ ఎంట్రీస్ వస్తేనే బై సైడ్ అనేది ప్లాన్ చేస్తామండి, సెల్లింగ్ ఎంట్రీస్ వస్తే అవాయిడ్ చేస్తాం అన్నమాట ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ గమనించండి ప్రైస్ ఎక్కడికి వచ్చిందండి, మళ్ళీ మన సపోర్ట్ జోన్ దగ్గరకు వచ్చిందండి. ఇక్కడ ఏం జరుగుతుంది ప్రైస్ లో అనేది మీరు గమనించండి. ఏముంది ఇక్కడ, మనకి విక్లు అనేవి ఫామ్ అవుతున్నాయండి ప్రైస్ లో. ఈ విక్కులో ఎవరున్నారని అర్థం చేసుకోవచ్చు. ప్రైస్ ఫాల్ అవుతుంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ విక్కుల్లో బయర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు అనమాట. ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్ లాగా వాళ్ళు భావిస్తున్నారండి. ఓకేనా? అంటే సెల్లర్స్ ఏమో ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత సెల్ చేయాలని ట్రై చేస్తున్నారు, బయర్స్ ఏమో లోలో దొరుకుతుంది కదా ఇక్కడ నుంచి బై సైడ్ తీసుకుందాం అని ప్లాన్ చేసుకుంటున్నారండి. ఓకేనా? కాకపోతే ఓవరాల్ గా ఎట్ సైడ్ వచ్చి క్లోజ్ అయింది మార్కెట్, మీరు గమనిస్తే అప్ సైడ్ వచ్చి క్లోజ్ అయిందండి. రేపు మనకి ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ గా వర్క్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఎలాగ అర్థం చేసుకోవచ్చు, మనం ఎప్పుడైతే ఈ లెవెల్ ని డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దాం మార్కెట్, సెల్లర్స్ మళ్ళీ గెలిచినట్టు కదా, కాబట్టి ఇక్కడ నుంచి మనం సెల్లింగ్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. కాకపోతే బ్రేక్ అయిన వెంటనే సెల్లింగ్ చేయకుండా రీటెస్ట్ లో మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి మన సెటప్ వచ్చినప్పుడు. మరి బయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించాం అనుకోండి, ఇక్కడ గమనించండి చాలా సార్లు ఈ ప్రైస్ ని టెస్ట్ చేశారు కదా, ఎప్పుడైతే ఈ ప్రైస్ ని అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో మార్కెట్, బయర్స్ గెలిచినట్టే కదా, అంటే సెల్లర్స్ ని డిఫీట్ చేసి బయర్స్ అనేవాళ్ళు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చండి. అందుకే బ్రేక్ అయినప్పుడు మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత గమనించుకోండి, ఇక్కడ కన్సల్టేషన్ లాగా ఉంది కదా ప్రైస్, ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ అయితే బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఈ రోజు మార్కెట్ మొత్తాన్ని గమనిస్తే ఎలా ఉందండి, మనకి ఒక రేంజ్ లో ఉంది కదా,
రేంజ్ లో ఉంది కాబట్టి మనకి ఎంట్రీస్ ఏం దొరకలేదు అనమాట మన సెటప్ ప్రకారం. మార్కెట్ ఒకవేళ ట్రెండింగ్ లో ఉందనుకోండి, బై ఎంట్రీ కానీ సెల్ ఎంట్రీ కానీ ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇలా రేంజ్ లో ఉందనుకోండి మనకి ఎటువంటి ఎంట్రీస్ దొరకవు అనమాట. మనం ఫాలో అయ్యేది ఏంటిదండి, ట్రెండ్ సెటప్ కదా. ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే ఆ సెటప్స్ అనేవి వస్తాయి అనమాట. ఇలా రేంజ్ లో ఉన్నప్పుడు ఆ సెటప్ రాదు. ఇలా మనం ఎంట్రీ తీసుకోకుండా ఉన్నా కూడా అది ఒక మంచి ట్రేడే అండి మీరు గమనిస్తే. ఓకేనా, ఎక్కడ పడితే అక్కడ బై చేసాం అనుకోండి, స్టాప్ లాస్ అనేది హిట్ అవుతూ ఉంటుంది కదా ఇలాంటి మార్కెట్ లో. అందుకే ట్రేడ్ చేయకుండా ఉండడం కూడా బెస్టే అనమాట. ఓకే, మనం రేపటి అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం ఒకసారి డైలీ టైమ్ లో చెక్ చేసుకుంటాం కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి మనకి ఏ క్యాండిల్ ఫామ్ అయింది, ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. కాకపోతే ఎలా ఉంది, మనం 5 minutes లోకి వెళ్తే ఇందాక చూసాం కదా, ఒక రేంజ్ లో ఉందండి ప్రైస్. ఓకేనా, ఈ గ్రీన్ క్యాండిల్ లో కూడా ఒక రేంజ్ అనేది చేసుకుంది అనమాట మార్కెట్. ఎక్కడ చేసింది ఆ రేంజ్ ప్రైస్ అనేది, అప్ సైడ్ వస్తూ హైలో రేంజ్ చేసిందండి. ఓకేనా, ఓకే, ఈ సినారియో ప్రకారం మనకి ఏం కనిపిస్తుందండి, ఇక్కడ ప్రైస్ హైలో క్లోజ్ అయింది కదా. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ బ్రేక్ చేసిద్దో అప్ సైడ్, ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం అనమాట. అంటే మార్కెట్ ఇంకా అప్ సైడ్ మూవ్మెంట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది అని అర్థం చేసుకుంటాం. లేదు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారు అనుకోండి, సెల్లర్స్ అనే వాళ్ళు ఎక్కడ వస్తారు మీరు ఒక పాయింట్ గమనిస్తే, హైలోనే వస్తారండి. హైలోకి వచ్చిన తర్వాత సెల్లర్స్ వస్తారన్నమాట. ప్రైస్ హైలోకి వచ్చిన తర్వాత సెల్లర్స్ అనే వాళ్ళు వస్తారన్నమాట. ఇప్పుడు ఎక్కడుంది ప్రైస్ మీరు గమనిస్తే, హైలోనే ఉంది కదా. ఇక్కడ కూడా సెల్లర్స్ వస్తారని మనకు తెలియదండి. ఒకవేళ వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకేనా, మరి సెల్లర్స్ వచ్చారని మనకి ఎలా తెలియాలి, పెద్ద పెద్ద క్యాండిల్స్ అనేవి పడతాయండి 5 minutes లోనే. ఓకేనా, ఈ పెద్ద రెడ్ క్యాండిల్స్ బట్టి మనం సెల్లర్స్ వచ్చారని అర్థం చేసుకోవచ్చు. లేదు మన సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఈ లెవెల్స్ బ్రేక్ అయినా సరే మార్కెట్ లోకి సెల్లర్స్ వచ్చారు అని మనం అర్థం చేసుకోవచ్చు అండి. సెల్లర్స్ ఎప్పుడైతే మార్కెట్ లోకి వస్తారో మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. దీన్ని ఇంకా క్లియర్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్లోకి వచ్చామండి. రేపు గమనించాం అనుకోండి అనాలిసిస్, ఇందా మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక కన్సల్టేషన్ అనేది ఉందండి. ఈ కన్సల్టేషన్ తో పాటు ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా. ఎంత ఉంది మనకి సపోర్ట్ జోను, 25,300 అండి. ఈ జోన్ ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో సెల్లర్స్ వచ్చారని మనం అర్థం చేసుకోవచ్చు కదా. అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ వరకు సెల్ సైడ్ రావడానికి పాసిబిలిటీ అనేది ఉంది, నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా, ఇక్కడ ఉందండి 25,240 అండి. ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. ఓకేనా, ఎందుకు ఇక్కడ బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవట్లేదు, మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా డైలీ టైం ఫ్రేమ్ లో, ప్రైస్ అనేది హైలో ఉంది కదా. ఎప్పుడైతే సెల్లర్స్ అనే వాళ్ళు మార్కెట్ లోకి వస్తారో అగ్రెసివ్ అయిపోతారండి సెల్లర్స్. ఓకేనా, ప్రాఫిట్ బుకింగ్ లాగా వస్తుంది కదా, ఆల్రెడీ పెరిగిపోయింది కదా మార్కెట్. అందుకే ఇక్కడ మనం బయింగ్ ఎంట్రీస్ ఏం ప్లాన్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందో ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇలా అయినా మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అని ప్లాన్ చేసుకోవచ్చు జోన్స్ బ్రేక్ అయిన తర్వాత. లేదు ఆ జోన్స్ రీటెస్ట్ లో అయినా మీకు సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడైనా సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ జోన్ బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉందండి 25,150 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, అప్ సైడ్ మూవ్మెంట్ ఇవ్వడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ఇక్కడ నుంచి మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. బ్రేక్ అయినప్పుడైనా బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు బ్రేక్ అయ్యి అప్ సైడ్ వెళ్ళి లోకి వస్తుంది కదా, ఈ రీటెస్ట్ అయినా మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం మార్కెట్ లో. నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఇక్కడ ఉందండి 25,475 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవలీ చార్ట్లోకి వచ్చామండి. బ్యాంక్ నిఫ్టీని మీరు గమనించారనుకోండి, ఏముంది మనకి అగ్రెసివ్ బయింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. ఓకేనా, క్లోజింగ్ ఎక్కడ ఇచ్చింది మనకి, మనం ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ లాగా అనుకుంటున్నామో ఆ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర మనకి క్లోజింగ్ అనేది ఇచ్చిందండి. కాబట్టి రేపు అనాలిసిస్ ఏం చేసుకుందాం అంటే, మనం బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయింది కదా మనకి మార్కెట్, ఇక్కడ నుంచి లైట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని అర్థం చేసుకొని ఇక్కడ మీ సెల్లింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడి వరకు సెల్ సైడ్ ఉండొచ్చు, మన నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 55,300 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎక్కడి వరకు సెల్ సైడ్ అనేది ఉండొచ్చు, మనం నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఉంది కదా 55K అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఈ రోజు హై ఉంది కదా, ఈ హైని క్రాస్ చేసింది అనుకోండి మార్కెట్, అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. కాకపోతే ఇక్కడ మనం బ్రేక్ అయిన వెంటనే బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోకుండా హైలోకి వెళ్ళి లోకి వస్తుంది కదా రీటెస్ట్ లో మనం బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి ఈ జోన్ అప్ సైడ్ ఉన్నంత వరకు. ఓకేనా, ఎంత ఉంది మనకి జోన్, అది 55,500 అండి. ఈ లెవెల్ బ్రేక్ అయింది అనుకోండి అప్ సైడ్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడ ఉంది మనకి, ఇక్కడ ఉందండి 55,800 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు.
ఓకే, ఇప్పుడు మనం సెన్సెక్స్ అవలీ చార్ట్లోకి వచ్చాం. అంటే మనం ఏం చేస్తాం, సెన్సెక్స్ చార్ట్లో లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు లెవెల్స్ అనేవి చూద్దామండి. ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉందనుకోండి, మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 83,040 అండి. దాని తర్వాత ఎక్కడుంది మనకి రెసిస్టెన్స్ జోను, ఇక్కడ ఉందండి 83,300. లేదు ప్రైస్ అనేది ఫాల్ అవుతూ వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉందండి 82,330 అండి. దాని తర్వాత ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 82,040. ఇవి మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ అనేది ఉందండి. ప్రైస్ అనేది సపోర్ట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ జోన్ దగ్గర మీకు ఏమైనా బయింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ప్రైస్ అనేది అప్ సైడ్ వస్తూ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ లెవెల్ దగ్గర మీకు ఏమైనా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ దొరికితే సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.